లైఫ్లో మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మనకి ఏం చేయాలో గట్టిగా తెలిసినా కూడా మనం అసలు ఏమీ చేయం. ఈ ఒక్క చిన్న నిజం దగ్గరనే మన లైఫ్ అంతా ఆగిపోయింది. రాత్రి పడుకోబోయే ముందు మనకి చాలా థాట్స్ వస్తాయి. రేపటి నుంచి లైఫ్ మార్చేసుకోవాలి, ఎర్లీగా లేవాలి, జిమ్కి వెళ్ళాలి, ఫోన్ వాడటం తగ్గించాలి, మనీ సేవ్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని మనకి మనమే చాలా పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసుకుంటాం. ఆ టైంలో మనలో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది, ఏదో సాధించేశామన్న ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ మార్నింగ్ 6కి అలారం మోగ్గానే ఏమవుతుంది? ఆ నైట్ వచ్చిన మోటివేషన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సేమ్ స్నూజ్ బటన్, సేమ్ బెడ్, సేమ్ ఫోన్, సేమ్ రొటీన్, సేమ్ లైఫ్. మనం అద్దంలో చూసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అనే ఒక బాధ మనల్ని సైలెంట్గా చంపేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి తెలివితేటలు లేవా? మనం లేజీనా? కాదు. అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? మనకి ఏం చేయాలో క్లియర్గా తెలుసు, కానీ మనం ఏమీ చేయం. హెల్దీగా ఉండాలి అని మనకి ఎవరో వచ్చి చెప్పాలా? ఫోన్ స్క్రీన్ టైం తగ్గించాలి అని ఎవరైనా గుర్తు చేయాలా? కెరీర్ మీద ఫోకస్ చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు అని తెలియదా? ప్రతి చిన్న విషయం మనకి ఆల్రెడీ తెలుసు, కానీ తెలిసిన విషయం మన లైఫ్లో చేంజ్గా ఎందుకు కనిపించదంటే నాలెడ్జ్కి యాక్షన్కి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ని మనం ఎప్పటికీ దాటం. మనం రోజు రాత్రి మోటివేషన్ వీడియోస్ చూసి, ఇన్స్టాగ్రామ్లో కోట్స్ సేవ్ చేసుకుని, పాడ్కాస్ట్ విని ఏదో గొప్ప పని చేసేసామని మనకి మనమే ఒక ఫేక్ సాటిస్ఫాక్షన్ తెచ్చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రాబ్లం మనలో సత్తా లేకపోవడం కాదు. ఆ వీడియోస్ చూసినప్పుడు మన బ్రెయిన్కి వచ్చే ఆ చిన్న డోపమైన్ కిక్ని మనం యాక్చువల్ ప్రోగ్రెస్ అని భ్రమపడటం. జిమ్కి వెళ్ళాలి అని తెలిసిన వాడి బాడీ ఎప్పటికీ మారదు, జిమ్కి వెళ్ళిన వాడి బాడీనే మారుతుంది. మనకి ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. నువ్వు ఇంకో 100 వీడియోస్ చూసినా నీ లైఫ్ మారదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ నీ లైఫ్లో లేదు. ఒక్కసారి ఆగి ఆలోచించండి. మనం ఎంతసేపు ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తూనే ఉన్నాం, కానీ దాన్ని లైఫ్లో పెట్టి చూడట్లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు లైఫ్లో పైకి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు కొత్త జాబ్స్ తెచ్చుకుంటారు, లైఫ్లో సెటిల్ అవుతుంటారు. మనం మాత్రం వాళ్ళని చూస్తూ లోపల బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ ఉంటాం. మనకు తెలుసు మనలో చాలా టాలెంట్ ఉంది అని, ఎక్కడో ఒక చోట మనం చాలా గొప్ప పనులు చేయగలమని మన ప్రాణానికి తెలుసు. కానీ రోజు మార్నింగ్ లేవగానే ఆ నిద్ర మబ్బులో మన ఫ్యూచర్ అంతా బ్లర్ అయిపోతుంది. మనం ఇంకొకరి మీద డిపెండ్ అయి బ్రతకడం ఎంత దారుణమైన విషయమో మనకు తెలుసు. ఒక చిన్న అవసరం వచ్చినప్పుడు వేరే వాళ్ళు చేయి చూడాల్సి వస్తే లోపల మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత హర్ట్ అవుతుందో మనకు తెలుసు. ఇలాంటి చాలా విషయాలు మనకు తెలుసు. ఎవరితో కలిసి ఉండాలి, ఎవరిని వదిలేయాలి అని మనకు తెలుసు. ఎవరితోనో గొడవ పడకూడదు అని తెలుసు, కానీ పడతాం. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలి అని తెలుసు, కానీ అక్కడే ఉంటాం. ఓవర్ థింకింగ్ చేయకూడదు అని తెలుసు, కానీ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్కి బానిసలైపోయాం. మనకి బాధగా ఉన్నా కూడా ఆ బాధలోనే ఉండటం అలవాటైపోయింది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అంటే భయం, ఫెయిల్యూర్ వస్తే ఎవరు ఏమనుకుంటారో అని భయం. అందుకే మనం చూస్తూ చూస్తూ మన టైంని మనమే చంపేసుకుంటున్నాం. రోజు గడిచిపోతుంది, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ మనం మాత్రం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. ఇప్పుడు కానీ మనం కళ్ళు తెరవకపోతే ఇంకో 5 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ లైఫ్, సేమ్ బాధ, సేమ్ రిగ్రెట్స్తో బ్రతకాలి. అది చాలా నరకం. ఆ నరకం నుంచి బయటికి రావాలి అంటే మనకి కొత్త మోటివేషన్ అక్కర్లేదు. మనకు ఆల్రెడీ తెలిసిన ఒక్క విషయాన్ని రోజు లైఫ్లో అప్లై చేసే ఒక చిన్న ధైర్యం కావాలి. ఈ జర్నీలో నేను ఒక పెద్ద నిజం రియలైజ్ అయ్యాను. నేను నా వీడియోస్తో లక్షల మందికి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కానీ అసలు వాళ్ళలో ఎంతమంది లైఫ్ నిజంగా మారుతుంది అని ఆలోచించినప్పుడు నాకు ఒక పెద్ద గిల్ట్ వచ్చింది. నేను జస్ట్ కంటెంట్ ఇస్తున్నాను, ఒక టెంపరీ ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను, కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని నాకు అర్థమైంది. మనం యూట్యూబ్లో చూసే ప్రతి వీడియో జస్ట్ ఒక టెంపరీ పెయిన్ కిల్లర్ లాంటిది మాత్రమే. అది చూసిన క్షణం వరకు బాగుంటుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలే. నేను ఎవరికి పనికిరాని మోటివేషన్ ఇవ్వాలి అనుకోవట్లేదు. అందుకే జస్ట్ ఇన్స్పిరేషన్తో ఆగిపోకుండా మనం నేర్చుకున్న విషయాన్ని యాక్షన్లోకి తీసుకువెళ్ళే ఒక రియల్ సిస్టమ్ కావాలి అని నా దగ్గర కొన్ని ఆడియోస్ రెడీ చేశాను. ఇవి మీకు ఎవరో రాసిచ్చిన మోటివేషన్ డైలాగ్స్ కావు, ఇవి మీ లోపలికి మీరు చూసుకునే ఒక నిజమైన అర్థం. ఈ ఆడియోస్లో నేను ప్రపంచం గురించి మాట్లాడలేదు, మీ గురించి మాట్లాడాను. మన లైఫ్లో ఆల్రెడీ ఉన్న కొన్ని డీప్ ప్రాబ్లమ్స్ని డిఫరెంట్ యాంగిల్లో చూడటానికి, కొన్ని హెవీ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకోవడానికి, మనల్ని మనమే ఎలా ఓదార్చుకోవాలో తెలుసుకోవడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి తెలిసిన విషయాన్ని యాక్షన్లోకి తీసుకువెళ్ళడానికి హెల్ప్ అయ్యే రా అండ్ ఆనెస్ట్ కంటెంట్. అది టోటల్గా 2 hours కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆడియోస్ని ఫస్ట్ 200 పీపుల్ కోసం జస్ట్ 99 రూపీస్కి షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక జెన్యూన్ డౌట్ రావచ్చు, నేను అంత మంచివాడిని అయితే అవి ఫ్రీగా ఇచ్చేసుకోవచ్చు కదా అని. నిజమే, ఫ్రీగా ఇవ్వచ్చు, కానీ హ్యూమన్ సైకాలజీ ఏంటో తెలుసా? ఫ్రీగా దొరికిన ప్రాణాన్ని కూడా మనం లెక్క చేయం. ఈ వీడియో మీకు ఫ్రీగా వస్తుంది కాబట్టే సగం చూసి పడేస్తారు. నేను ఆడియోస్ ఫ్రీగా వాట్సాప్లో పంపిస్తే ఎప్పుడో ఒకప్పుడు వింటానులే అని సేవ్ చేసి వదిలేస్తారు, ఇంకా ఎప్పటికీ వినరు. 99 రూపీస్ అనేది నా కంటెంట్ ప్రైస్ అసలు కాదు, అది నీ లైఫ్ని నువ్వు మార్చుకోవాలి అనుకుంటున్న నీ ఫస్ట్ రియల్ కమిట్మెంట్. నేను నా మీద వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంక ఈ బాధ నేను భరించలేను
అని నీకు నువ్వు చెప్పుకునే ఒక చిన్న మాట. అందుకే అందరూ అఫోర్డ్ చేయగలిగేలాగా ఇంతలో ప్రైస్ పెట్టా, కానీ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు అని చార్జ్ చేస్తున్నా. నేను ఆ లిమిట్ జస్ట్ 200 మెంబర్స్కి ఎందుకు పెట్టా అంటే ఈ ఫస్ట్ 200 మెంబర్స్తో నేను పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నా. మీరు ఆ ఆడియోస్ విన్నాక మీ ఓన్ ప్రాబ్లమ్స్ గురించి నాతో మాట్లాడాలి అనిపిస్తే డైరెక్ట్గా నా వాట్సాప్కి మెసేజ్ చేసి మాట్లాడొచ్చు. మీరు ఫెయిల్ అయినప్పుడు ఒక మెచ్యూర్ ఎల్డర్ బ్రదర్ లాగా మీకు సపోర్ట్గా ఉంటాను. ఈ 200 మెంబర్స్ నాకు జస్ట్ కస్టమర్స్ కాదు, ఇది నా ఇన్నర్ సర్కిల్. ఈ స్పాట్స్ ఫిల్ అయిపోతే మళ్ళీ యాక్సెస్ ఇవ్వలేను, ఎందుకంటే ప్రతి ఒక్కరితో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఇది జస్ట్ 99 రూపీస్కి కొంత ఆడియో కంటెంట్ అని చూస్తే మీరు యాక్చువల్ పాయింట్ మిస్ అయిపోతారు. ఇది ఒక లైఫ్ లైన్. నేను నా మీద నేను వర్క్ చేస్తాను అని వేస్తున్న మొదటి అడుగు ఇది. కానీ ఇక్కడ ఒక నిజం చెప్తాను, ఈ ఆడియోస్ కొన్నంత మాత్రాన మీ లైఫ్ రాత్రికి రాత్రి మ్యాజిక్ లాగా మారిపోదు. నేను ఎవరికి మ్యాజిక్ సొల్యూషన్ ఇవ్వను, కానీ నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎందుకు ఆగిపోయావో నీకు క్లియర్గా చూపిస్తాను. ఆ ఆడియోస్ క్లోజ్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఈ తక్కువ టైంలో నువ్వు తీసుకునే డెసిషన్ నీ ఫ్యూచర్ని మార్చొచ్చు. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి మెసేజ్ చేసి మీ యాక్సెస్ తీసుకోండి. నేను నీ జర్నీలో ఒక తోడుగా ఉంటాను, ఒక అన్నలాగా ఒక మాట చెప్తాను, కానీ అడుగు వేయాల్సింది మాత్రం నువ్వే. ఎందుకంటే నీ లైఫ్ని మార్చేది నువ్వు తెలుసుకున్న కొత్త విషయం ఎప్పటికీ కాదు, నువ్వు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఫైనల్లీ చేయడం స్టార్ట్ చేసిన రోజు.